ఫ్రెండ్స్ అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ December 27న ఆల్మోస్ట్ 100% కన్ఫర్మ్ అని చెప్తున్నారు. కాకపోతే సినిమా బుకింగ్స్ యూఎస్ఏలో ఓపెన్ అయ్యాయి కానీ సరిగ్గా బుకింగ్స్ అయితే లేవన్నమాట. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్ బాగుంటాయేమో చూడాలి. ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్ ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు కదా, ఆయన బెయిల్ రద్దు కోసం పోలీసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అక్కడ పిటిషన్ వేశారు. జడ్జిమెంట్ వచ్చే దాన్ని బట్టి అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది తెలియాలి. ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి అయితే వెళ్లాల్సి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా నెక్స్ట్ అటు యుఎస్ఏలో గేమ్ చేంజర్ అలాగే బాలయ్య కొత్త సినిమా డాకు మహారాజ్ రెండు ఒకేసారి సంక్రాంతికి వస్తున్నాయి. కానీ యుఎస్ఏలో మాత్రం డాకు మహారాజ్ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చి దానికి కొంచెం ఎక్కువ బాగా బిల్డప్ ఇస్తున్నారు అనమాట. యాక్చువల్లీ సరిగ్గా గమనిస్తే గేమ్ చేంజర్ మూవీకే ఎక్కువ బిజినెస్ జరిగింది యుఎస్ఏలో. అండ్ ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కువ రావాలంటే మంచి మంచి థియేటర్లని గేమ్ చేంజర్ మూవీకి పడాలి. కానీ ఇప్పుడు డాకు మహారాజ్ మూవీకి మంచి మంచి థియేటర్లు, మల్టీప్లెక్స్లు అలాగే ఎక్కువ స్క్రీన్ కౌంట్ వెళ్ళిపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తెగ ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నిజంగా బాలయ్య సినిమాలు యూఎస్ఏలో 1 మిలియన్ మార్క్ దాటడమే చాలా కష్టమైన విషయం. మరి దీని మీద దిల్ రాజు ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి. లేకపోతే కష్టమే. యూఎస్ఏలో దెబ్బడిపోతుంది సినిమా. ఇప్పటికే సరిగ్గా లేవు మనకి బుకింగ్స్. ఇంకా నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీలో ఇంటర్వెల్ సీను అలాగే క్లైమాక్స్లో వచ్చి ఒక ట్విస్ట్ మాత్రం మతి పోగొడతాయని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది భయ్య. మరి శంకర్ ఏం ప్లాన్ చేశాడో ఏంటో. ఆ రెండింటి గురించి మాత్రం గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నేను మీకు ఇప్పుడే చెప్పాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థం అవుద్ది. ఇంకా నెక్స్ట్ నిన్నటితోటి గేమ్ చేంజర్ మూవీ డాకు మహారాజ్ యూఎస్ఏ ప్రీ బుకింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే గేమ్ చేంజర్ మూవీ $38K అయితే తీసుకుంది. ఇంకా డాకు మహారాజ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్లో $2.9K అయితే కలెక్ట్ చేసింది. ఇవి ఆ సినిమాల రేంజ్కి చాలా తక్కువ అని చెప్పాలి. మరి కంటెంట్ సరిగ్గా వదిలితే బాగుంటుంది. గేమ్ చేంజర్ మూవీ సరిగ్గా ప్రమోషన్సే చేయట్లా. ఇంకా ప్రభాస్కి ఒక గాయం అయింది భయ్య. పెద్ద గాయం ఏం కాదు కానీ షూటింగ్లో అయ్యిందా లేకపోతే ఇంట్లో జరిగిందా తెలీదు, బట్ ఒక చిన్న గాయం అయింది. ఆ గాయం వల్ల ఫౌజీ మూవీ షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. రాజసాబ్ మూవీ టాకీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఆ సినిమాకి ఇబ్బంది లేదు, చిన్న చిన్న ప్యాచప్ సీన్స్ తీయాలంతే. ఇంకా ఫౌజీ షూటింగ్ ఆగిపోయింది కానీ మళ్ళీ మొదలు పెడతారట. ప్రభాస్ అతి త్వరలో కోలుకుని ఒక 1 వీక్ గ్యాప్లో మళ్ళీ షూటింగ్స్కి అయితే వెళ్ళిపోతారు భయ్య. పుష్ప 2 మూవీ బాహుబలి 2 అయితే దాటేసింది కలెక్షన్స్ విషయంలో. హిందీ కలెక్షన్స్ అనమాట ఇప్పుడు ఆల్ టైమ్ టాప్ 3 లిస్టులో అయితే కొనసాగుతుంది. అతి త్వరలోనే టాప్ 2nd ప్లేస్కి అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ 2000 కోట్లు అనేది చాలా ఈజీ అనే విషయమే. ఇంకా సంక్రాంతి సినిమాల్లో గేమ్ చేంజర్ మూవీకి సరిగ్గా ప్రమోషన్స్ లేవు. ఎటొచ్చి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమాకి మాత్రం తెగ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఒక సాంగ్ బాగా హిట్ అవడంతో జనాలందరూ కూడా ఈ సాంగ్నే పాడుకుంటున్నారు. ఇంకా 2nd ప్లేస్లో బాలయ్య డాకు మహారాజ్ మూవీని పర్లేదు అన్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ గేమ్ చేంజర్ లాంటి క్రేజీ మూవీకి ప్రమోషన్స్ ఇంకా పెంచాలి భయ్య. ఈరోజు అడివిశేష్ కొత్త సినిమా డెకాయిట్ మూవీ నుంచి పోస్టర్స్ అయితే వచ్చాయి. షాక్ ఏంటంటే సినిమాలు ఇదివరకు హీరోయిన్గా శృతి హాసన్ ఫైనలైజ్ చేస్తే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ని పెట్టారు. షూటింగ్ జరుగుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో దేవుడికే తెలియాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విశ్వక్ సేన్ లైలా మూవీని Feb 14th రిలీజ్ చేస్తున్నారు. అలాగే అనుష్క ఘాటి మూవీని పాన్ ఇండియా వైడ్గా April 18th రిలీజ్ చేస్తున్నారు. April 10th రాజాసాబ్ ఉంది. రాజాసాబ్ మూవీ April 10th రావట్లేదు. సినిమా వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. గ్రాఫిక్స్ వర్క్ అయితే ఉంది. అందుకని అనుష్క సినిమా April 18th అయితే వస్తుంది. December 25th రావాల్సిన రాబిన్హుడ్ మూవీని పోస్ట్ పోన్ చేసి సంక్రాంతికి రిలీజ్ అన్నారు కానీ అప్పుడు కూడా కుదరదు. అండ్ ఆల్మోస్ట్ చూస్తుంటే మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ అప్పుడు కూడా పోటీ చాలా గట్టిగా ఉంది. అలాగే సీతారామల్ నిర్మిస్తున్న మ్యాడ్ 2 మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అంటే మహాశివరాత్రి టైంలో రిలీజ్ చేస్తారన్నమాట. ఇంకా ఫైనల్గా పుష్ప 2 మూవీ అయితే అరాచకం సృష్టిస్తుంది. అండ్ నిజంగా మన తెలుగు స్టేట్స్లో సినిమా కొంచెం డల్ అయింది కానీ హిందీలో మాత్రం వరుసగా 2nd సోమవారం కూడా 20 కోట్లు నెట్ వచ్చిందంటే మాటలు కాదు భయ్య. నిజంగా దూసుకెళ్తుంది అనమాట. ఎస్పెషల్లీ హిందీలో బాగా పల్లెటూర్లు, టౌన్లో, చిన్న చిన్న టౌన్లో సినిమా ఎరగాడేస్తుంది. మల్టీప్లెక్స్ కంటే ఎక్కువగా సింగిల్ థియేటర్స్లో సీట్లు దొరకడం లేదు. టికెట్ల కోసం కొట్టుకొని చేస్తున్నారు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి భయ్య. ఇంకా పుష్ప 3 వస్తే జనాలు చచ్చిపోతారేమో. ఇంకా ఏ ఒక్క రికార్డు ముక్క కూడా మిగలదు.